టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నారు. ధర్మశాల వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ జైస్వాల్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 58 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 5 ఫోర్లు 3 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో చెలరేగిన జైస్వాల్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 21వ శతాబ్దంలో ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. యశస్వి ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్లో 712 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2014-15లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో కోహ్లీ 692 పరుగులు చేశాడు. అయితే తాజా మ్యాచ్తో కోహ్లీ ఆల్ టైమ్ రికార్డును ఈ ముంబైకర్ బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్ గా ఈ రికార్డ్ టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. 1971లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లో గవాస్కర్ 774 పరుగులు చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో జైస్వాల్ మరో 63 పరుగులు చేస్తే సన్నీని కూడా జైస్వాల్ అధిగమించే ఛాన్స్ ఉంది. ఇక ఈ రికార్డుతో పలు అరుదైన ఘనతలను కూడా జైస్వాల్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 655 పరుగుల రికార్డును కూడా ఈ యువ ఓపెనర్ బ్రేక్ చేశాడు. అదేవిధంగా టెస్టుల్లో ఓ జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఆసీస్ పై 74 ఇన్నింగ్స్ లో 25 సిక్సర్లు బాదితే యశస్వి ఇంగ్లాండ్ పై కేవలం 9 ఇన్నింగ్స్ లోనే 26 సిక్సర్లు బాది సచిన్ ను అధిగమించాడు.